బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లో భారీ వర్షంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఉదయం కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా మధ్యాహ్నం భారీగా కురిసింది. వర్షాలతో రోడ్లపై ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్లో రోడ్లపై గుంతలు ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. వర్షం కొంత తగ్గడంతో రోడ్ల పనులు ప్రారంభించారు అధికారులు. గుంతలను పూడ్చే పనిలో పడ్డారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. ఓవర్ టు దినకర్. గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్లో రోడ్లన్నీ మొత్తం నాశనం కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా వాటిని బాగు చేయమని చెప్పి జీహెచ్ఎంసీకి ఆదేశించారు. దీంతో మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి రోడ్లను బాగు చేసే పనిలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది రోడ్ నెంబర్ 12లో రోడ్లు దాదాపు గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు మూలంగా మొత్తం నాశనమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో సాధ్యమైనంత వరకు గుంతలు పూడ్చడానికే జీహెచ్ఎంసీ అధికారులు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానితో పాటు కూడా ఏవైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల్లో యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి మొదట వెట్ మిక్స్ అలాగే షెల్ మ్యాక్ లాంటివి కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క రోడ్లను పూడ్చుతున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి నాలాల మూలంగా వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మూలంగా కూడా వేసిన రోడ్లన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి. సో దాంతోపాటు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మొత్తం అంతా కూడా ఈ రోడ్లను మిస్యూజ్ చేస్తుండడం మూలంగా రోడ్లపైన కంకర తేలుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే తాత్కాలికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్లను బాగా చేయడానికి కూడా ఇలాంటి చిన్న మిషన్లను ఉపయోగించి కూడా చేయాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కమిషనర్ కూడా స్వయంగా పరిశీలించారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందన్న దానికి సంబంధించి కూడా ఈ యొక్క విధానం ద్వారా ఏదైతే ఉందో ఆ విధానం ద్వారా కూడా రోడ్లని శుభ్రం చేయాలని అలాగే క్లీన్ చేయాలని కూడా పరిస్థితి ఉంది. సో ఏం జరుగుతుంది, ఏ విధానం ద్వారా మొత్తం రోడ్లను క్లీన్ చేస్తున్నారు? అదే ఇక్కడ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12-13 జంక్షన్లో రోడ్డు డ్యామేజ్ అయింది. ఇక్కడ ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్ ఇక్కడ మన వెట్ మిక్స్ వేసేసి దాని మీద అది కూడా మన బీటీ అది వేసేసి దాన్ని చేయడం జరుగుతుంది. కొన్ని చోట్ల షెల్ మ్యాక్ కూడా వేసేసి ఇప్పుడు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడ షెల్ మ్యాక్ కూడా వేసేసి మనము రోడ్స్ ఈ పాటలు ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ రోడ్లు గుంతలు పడిన పరిస్థితి ఉందండి? రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 12-13 జంక్షన్, రోడ్ నెంబర్ 1, రోడ్ నెంబర్ 3, రోడ్ నెంబర్ 7 ఈ చోట్ల పాటోల్స్ ఉన్నాయి. ఈ పాటోల్స్ మన ఈ వర్క్ ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ఐడెంటిఫై చేసేసి అలాగే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ నుంచి కూడా మాకు రిక్వెషన్స్ వచ్చాయి. ఆ చోట్ల ఇమీడియట్గా ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ ఉండకుండా టెంపరీ మేజర్గా ఇది చేస్తున్నాము. తర్వాత ఈ బీటీ ప్యాచ్ వర్క్ పర్మనెంట్గా చేయడం జరుగుతుంది. వర్షాలు పడ్డప్పుడు జనరల్గా బీటీ వేయం, మనము వర్షం తగ్గిన తర్వాత ఇమీడియట్గా వేస్తాము. బట్ ట్రాఫిక్ ఇబ్బంది ఏముండకుండా మాకు హైయర్ ఆఫీసర్స్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎలాంటి మెయిన్ రోడ్ల మీద పాటోల్స్ ఉండకూడదని చెప్పేసి కమిషనర్ గారు ఆదేశాల అనుసారం ఇది చేయడం జరుగుతుంది. ఈ పరిధిలో దాదాపు ఎన్ని కిలోమీటర్ల మేర రోడ్లు నాశనమైన పరిస్థితి ఉందండి? ధ్వంసం దాదాపు 50 నుంచి 60 పాటోల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ పాటోల్స్ అన్నీ మెయిన్ రోడ్స్ మీద ఉన్నాయి. అంటే ఇంటర్నల్ రోడ్స్ కాకుండా ఈ మెయిన్ రోడ్స్ ఇమీడియట్గా మేము రెక్టిఫై చేస్తాం. అధికారులు చెప్తున్నారు సాధ్యమైనంత త్వరగా రోడ్లను రిస్టోరేషన్ చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం టెంపరీగా ఏదైతే ఉందో దాని ద్వారా ఈ గుంతలు పూర్తి చేసి ఆ తర్వాత వర్షం భారీగా తగ్గిన తర్వాతనే ఈ మొత్తం రోడ్లను బీటీ రోడ్లను కానీ సీసీ రోడ్లను కానీ వేస్తామని కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు వేసినటువంటి రోడ్లు ప్లానింగ్ ప్రకారం మాత్రం కేవలం 3 నుంచి 4 నెలలు మాత్రం నిలుస్తున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి రోడ్లు ఉండేలా లేకపోవడం కూడా కొద్దిగా అధికారులు కానీ అలాగే జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అధికారుల యొక్క పనితీరును తేల్చేస్తుందని చెప్పొచ్చు. ఒక్కసారి భారీ వర్షం కురియడంతో మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఇటు ట్రాఫిక్ జామ్లా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల భారీ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. రోడ్లన్నీ కూడా కుదించుకుపోవడము అలాగే వాటర్ కూడా ఎక్కువ నిలిచిపోవడంతో దాదాపు 305 చోట్ల హైదరాబాద్లో ఇలా చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ నిలబడిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు జీహెచ్ఎంసీ గుంతలు కూడా
అంటే రోడ్లు వేసిన ప్రాంతంలో గుంతలు కూడా ఏర్పడడంతో ప్రయాణికులు కానీ ఆ తర్వాత వాహనదారులు కానీ బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం మొత్తం రోడ్ నెంబర్ 12లో ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా రోడ్లు వేస్తున్న చోట కొద్దిగా సపోర్ట్ చేయాలని కూడా అధికారులు కోరుతున్నారు. అయితే మంత్రి కేటీఆర్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మొదట వెట్టుకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఎక్కువ వాడుతున్నారు. దాని తర్వాతనే రోడ్లను పూర్తి స్థాయిలో వేయడానికి కూడా కొద్దిగా అవకాశం ఉంటుందన్నారు. అయితే వానాకాలం ముగిసిన తర్వాతనే ఈ రోడ్లకు వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. కమిషనర్ కూడా చుట్టుపక్కల ఏవేవైతే రోడ్లు చెడిపోయినటువంటి పరిస్థితి ఉందో దుస్థితి ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిశీలించి స్థానికంగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ అధికారులు చేసినటువంటి ఈ యొక్క యుద్ధ ప్రాతిపదికన వర్క్ ఏదైతే ఉందో అది ఉంటుందా, శాశ్వతంగా ఉంటుందా, లేకపోతే ఇంకా పూర్తి స్థాయిలో రోడ్లు వేయాల్సి ఉంటుందా అన్నది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ అశోక్తో దినకర్ NTV హైదరాబాద్.